గోవిందా గోవిందా అంటూ మనం భక్తితో గొంతెత్తి నామస్మరణ చేస్తున్నాం. కానీ ఆ గోవిందునికి అత్యంత ప్రియమైన గోమాతను మాత్రం మర్చిపోతున్నాం. ఆయన బాల్యం గోవుల మధ్య గడిచింది. గోవులను కాపాడటం ఆయనకు కేవలం పని కాదు, అది ప్రేమ, అది ధర్మం, అది జీవన విధానం. ఈరోజు మనం దేవాలయాల్లో కొబ్బరికాయలు కొడుతున్నాము, హారతులు ఇస్తున్నాము, అన్నదానాలు చేస్తున్నాం. కానీ మన కళ్ళ ముందే ఆకలితో తిరుగుతున్న గోమాతను చూసి కూడా పట్టించుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. పుట్టిన పిల్లవాడికి మొదటి ఆహారం తల్లిపాలు అయితే ఆ తరువాత ఆరోగ్యాన్ని కాపాడేది మాత్రం గోమాత పాలే. మన భూమికి సారాన్ని ఇచ్చేది గోమయము, మన ఇంటికి పవిత్రతను ఇచ్చేది గోమూత్రము, మన సంస్కృతికి మూలము, మన సంప్రదాయానికి చిహ్నము గోమాతే. కానీ నేడు పాలు ఉన్నంత వరకు మాత్రమే గోవును ప్రేమిస్తున్నాం. పాలు తగ్గితే రోడ్డు మీదకి వదిలేస్తున్నాం, కసాయి వాడికి అమ్మేస్తున్నాం. ఇది మన సంస్కృతి కాదు, ఇది మన భారతీయత కాదు. గోవుని పూజించే దేశంగా ప్రపంచం మనల్ని గౌరవించింది. కానీ ఇప్పుడు అదే గోవు ప్లాస్టిక్ తింటూ రోడ్లపై తిరుగుతుంది. ఇది చూసి గోవిందుడు సంతోషిస్తాడా? గోవిందా గోవిందా అని పిలవడం మాత్రమే భక్తి కాదు. ఆ గోవిందునికి ఇష్టమైన గోమాతను రక్షించడం కూడా నిజమైన భక్తే. ఒక గోవును కాపాడితే ఒక కుటుంబానికి ఆరోగ్యం వస్తుంది, ఒక రైతుకు ఆశ వస్తుంది, ఒక గ్రామానికి ప్రకృతి సంపద వస్తుంది, ఒక సమాజానికి ధర్మం నిలుస్తుంది. మన ఇంట్లో పుట్టినరోజులు శుభకార్యాలు చేసుకునే ముందు ఒక గోమాతకు ఆహారం పెట్టండి, ఒక గోశాలకు సహాయం చేయండి, మీ పిల్లలకు గోసేవ గొప్పతనం చెప్పండి. ఎందుకంటే ఆ గోవిందుణ్ణి చేరే మార్గం గోమాత సేవ ద్వారానే ప్రారంభం. ఆ గోవిందుణ్ణి ప్రేమించాలి అంటే ముందు గోమాతను రక్షించాలి. గోమాత సేవే నిజమైన గోవింద సేవ. గోవిందా గోవిందా అని నోటి మాటతో కాకుండా గోమాత సేవతో మన భక్తిని నిరూపిద్దాం. గోవిందా గోవిందా.